కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రజెంట్ తిహార్ జైల్‌లో ఉన్నారు. అయితే ఈ జైలు మార్చాలని జెప్పేసి ఒక పిటిషన్ ఏసారు. అంటే జైలు అధికారులు కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా తనకు కావాల్సిన సౌకర్యాలు ఇవ్వట్లేదు అని జెప్పేసి ఆమె చెప్పడం జూస్తున్నాం. మరిప్పుడు హ్మ్. జైలు మార్చే సిట్యుయేషన్ ఏమన్నా కనిపిస్తుందా? నేను అందులో నాకు అర్థమైందేంటంటే, అదే కోర్ట్‌లో జనరల్‌గా ఇటువంటి పొలిటికల్ ఓరియెంటెడ్ కొన్ని కొన్ని ఈ మానిటరీ సంబంధించిన హై ప్రొఫైల్ కేసులు అనుకున్న వాళ్ళని రిమాండ్‌లోకి గానీ, జైలు శిక్ష పడినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు ముందుగానే పిటిషన్ పెట్టుకుంటారు. నాకు కొంచెం ఈ విధంగా కొంచెం ప్రిఫరెన్షియల్‌గా ఉండాలి. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెడికల్‌గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు. దానికి కోర్ట్ ఓకే అంటది. దానికి ఎప్పుడో గాని అనదు. ఎప్పుడో గానీ అది డిపెండింగ్ ఆన్ ద కేస్. నువ్వు ఒక మర్డర్ చేసేదానికి అప్పుడు అమ్మాయి ఈ అమ్మాయికి అడగడానికి అధికారం ఉండదు. దట్ వాజ్ ఓన్లీ మనీ లాండరింగ్, బ్రైబ్ సంబంధించిన కేసు అది. హ్మ్. సో అటువంటప్పుడు ఒక చీఫ్ మినిస్టర్స్ డాటర్, వన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ డాటర్ అవును. అంచేత ఇవన్నీ కన్సిడర్లో తీసుకోవాలి. కోర్టు తీసుకుని ఏం చేస్తుందంటే, సో గివ్ వాట్ ఎవర్ ద పిటిషన్లో ఉన్నాయి ఒకటి రెండు ఓకే చేసి ఓకే అంటదనమాట. ఓకే. సో ఆ రిపోర్ట్ ప్రకారంగా తిహార్ జైల్లో ఇన్ని చూడరు. అక్కడ ఎంతకంటే మూర్ఖత కూడా అక్కడ కూడా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎవరు బీజేపీ వాళ్ళు. హ్మ్. లేదా మొత్తానికి కొంచెం ఆర్డినరీగానే డీల్ చేయండి అంటే అంటారు. అలా చెయ్యరు. కానీ తిహార్‌లో ఈవిడగా అందులో కోర్టు ఒప్పుకున్న దాంట్లో కంటే ఇంకెక్కువ అడిగిందనుకో అది వాళ్ళు చేయలేరు. బికాజ్ అక్కడ ఆల్రెడీ మనీష్ సిసోడియా ఈస్ దేర్ కదా! చాలా కాలం నుంచి ఉన్నాడు. అలా హ్మ్. ఇంకా చాలా పెద్ద పెద్దోళ్ళు ఉంటారక్కడ. అవును. అంచేత నీకు సెపరేట్‌గా ఇవ్వరు. ఇంటికాడ నుంచి ఫుడ్ ఒప్పుకుంటారు. మళ్ళీ ఏది బెడ్ ఏది అడిగినట్టుంది. అవన్నీ ఇస్తే ఇవ్వచ్చు. ఇవ్వట్లేదు అనేది మనోళ్ళు సోషల్ మీడియాలో పుట్టిందంటే పురుగులు పట్టేసినాయి అన్నట్టుగా మనం చెప్తూ ఉంటాం. అందులో ఎంతవరకు నిజం? ఎంతవరకు కోర్టు ఒప్పుకుంది? ఎంతవరకు మీరు మళ్ళా పిటిషన్ పెట్టారు? మళ్ళా ఈ అమ్మాయికి ఏదో స్పెషల్‌గా మెడికల్ కావాల్సి విమెన్ కాబట్టి అడిగి ఉంటది. అది కూడా మర్డర్ గిటర్ చేస్తే ఒప్పుకోరు. మామూలుగానే పడుకోవాలి. కటిక దాని మీద పడుకోవాలి. దిస్ ఈజ్ నాట్ దట్ కేస్. ఇది మనం సీరియస్ అనుకున్న దాన్ని వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్న కక్షతోటి ఇంకా సీరియస్ చేసాం మనం సోషల్ మీడియాలో. అంతే కదా! అవును. వాళ్ళ ఫ్యామిలీ మీద ఇక్కడ వరకు ఉన్న అందరికీ. అర్థమైందా మీకు? సొంతోళ్ళకి, పక్కోళ్ళకి, ప్రజలను పరిపాలించిన చీఫ్ మినిస్టర్ కాబట్టి అతని గర్వం, మాట్లాడే తీరు, ఈడియా, మోడియా, గీడియా ఏం పీక్కుంటారు పీక్కోండి. ఏంటిది? ఇవన్నీ మాట్లాడడం వాళ్ళ మీద ఉన్న కక్ష గురించి ఆ అమ్మాయిని బాగా సఫర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు సోషల్ మీడియాలో. ఆ విధంగా మనం అంటున్నాం కానీ వాళ్ళు దేనికి అప్లై చేశారనేది కరెక్ట్గా ఆ డ్రాఫ్టింగ్ చూస్తే కానీ అర్థం అవ్వదు. పరుపులు అడిగిందో ఇంకోటి ఏమైనా అడిగిందో బికాజ్ విమెన్కి అడగవచ్చు. మర్డర్ చేస్తే కాదు మళ్ళీ. ఇఫ్ ఇట్ ఈస్ ఏ థర్డ్ కైండ్ ఆఫ్ ఏ కేసు అయితే మటుకు దే విల్ నాట్ యాక్సెప్ట్. మాట్లాడలేవు. ఫస్ట్ ఏమైతే ఇచ్చిందో అటువంటి కారాగార శిక్ష చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే అలా కాదు. ఇట్ ఈస్ అ డిఫరెంట్ లిటిల్ సోబర్ కేసు ఇది యాక్చువల్గా. ఓకే. అయినా కూడా సోబర్ కేసు అయినా కూడా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అనేది పెద్ద బూత్ అది. అతనే వాయించుకుంటున్నాడు లాయర్గాను. ఓహ్! అతను అడిగిన ప్రశ్నే చాలా చాలా బాగున్నాయి. అవును. ఓకే. చాలా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. హ్మ్. ఓ పక్కన అదర్ కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీకి నేను ముందే చెప్పాను మన ఛానల్లోనే, అతను కానీ అరెస్ట్ చేస్తే బ్యాడ్ అవుతారని. అవును సార్. ఉం? అతను ఒక విధంగా బ్యాడ్ని మూట కట్టుకుంటున్నారు బీజేపీ. ఇప్పుడు గేమ్ చేయలేరు. ఇప్పుడు అతను వదిలేస్తే ఈ అమ్మాయిని వదిలేయాలి, మనీష్ సిసోడియాని వదిలేయాలి. అవును. చాలా చాలా బూత్ ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయడం. ఎందుకంటే వాళ్ళకి మంచి పేరు ఉంది. పేరేముంది, అతను కూడా విప్లవకుడే. నేను చీఫ్ మినిస్టర్నే అవునన్నాడు. నాకు పాలిటిక్సే వద్దన్నాడు. అన్నా హజారే గారి నుంచి వచ్చిన కొత్తలో. అదే అర్నాబ్ గోస్వామి టీవీలో. మరి తర్వాత పాలిటీషియన్ అయిపోయాడు. కానీ చేసాడు, చాలా బాగా చేశాడు. ఢిల్లీలో అతనికి మంచి పేరే ఉంది. ఇంక వీళ్ళ ఉప్పు తిని బీజేపీ వాళ్ళు కూడా అతని గురించి బ్యాడ్గా మాట్లాడాలి తప్పితే అతనికి మంచి పేరే ఉంది. అవును. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ పాలిటిక్స్ రానని మళ్ళీ వచ్చి చేసినా కూడా అతనికి మంచి పేరే ఉంది. ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ సర్కిల్లో కేజ్రీవాల్ హెస్ గాట్ ఎ గుడ్, నాట్ కవిత. కవిత హెస్ గాట్ ఎ వెరీ ఆపోజిట్ టు దట్. నేను 100 కోట్లు కాదు దీని వెనకాల 1000 కోట్లు అని చెప్పేసి వెతుక్కోండి. ఎవరి టీవీలో చెప్పాను, అందులో చెప్పాను ఆల్రెడీ. 100 కోట్లు అమ్మాయి దొరికింది ఇచ్చినట్టు వాళ్ళు అప్రూవల్ అయినట్టు చెప్పారు. ఇట్ ఈస్ ఎ మోర్ దాన్ 1000 crores వర్త్ ఆఫ్ కేసు ఇది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి లబ్ధి కావాలి. బీజేపీ వాంట్స్ ద మైలేజ్ ఓకే. అండ్ దే వాంట్ టు డ్యామేజ్ ఇన్ తెలంగాణ విఆర్ఎస్. దాన్ని లేకుండా చేసేయాలి. ఇది ఒకప్పుడు తెలుగుదేశం చేసేవాడు ఆయన.
దాన్ని లేకుండా చేసేయాలని. అవును. ఇంకా అప్పుడు ఏం చేయాలి, ఎదురుగా వెళ్ళిపోయి అతను కాళ్ళ మీద పడిపోయాడు. వాళ్ళతో కలవడం వల్ల తెలుగుదేశం నష్టం ఆంధ్రాలో. అదే మీకు వాళ్ళకి లాభం. ఎలాగ జగన్ సీట్లు వస్తే చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండులాగా అతనికి ఏదో చేస్తే ఇలాంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అతను పక్కన పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ బిగ్ లీడర్ కాబట్టి అతనికే నష్టం. ఇది బిగ్ పార్టీ, పర్సంటేజ్ ఏమి లేదు, వాళ్ళు కమ్యూనిటీ వైజ్గా పర్సంటేజ్ 4% వాళ్ళు, కానీ వాళ్ళు అలా డెవలప్ చేసుకున్నారు. ఓకే. దాన్ని చూసి మనం జలస్ ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. 27% ఉన్న కాపులు కాకుండా 4% ఉన్న కమ్మోడు చీఫ్ మినిస్టర్ కోరుకోవడం, 6% ఉన్న రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆడుకోవడం అనేది పెద్ద పరమ బూత్. ఇది నభూతో నభవిష్యత్తు, భూతో భూతు. అదైనప్పుడు ఏం చేస్తారు, మానిటరీగా వాళ్ళు సెటిల్ అయిపోయారు కాబట్టి వీళ్ళలో ఐకమత్యం లేదు. అర్థమైందా? దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కడిని పక్కన పెట్టుకుంటే మాకు మైలేజ్ వస్తుంది, ఇవాళ కాకపోతే రేపైనా మైలేజ్ వస్తుంది అని చెప్పేసి, కాపుల్లో మైలేజ్ వస్తుందని అక్కడ అతను సపోర్ట్ చేస్తారు. అతను ఇప్పుడు కూడా 2 సార్లు ఓడిపోతే పక్క వెళ్ళి తర్వాత అంటారు, ఇంకెవడన్నా వస్తే పెట్టుకుంటారు. మీకు అర్థమైందా? ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ గోస్ రాంగ్, హీ విల్ ఆల్సో బీన్ ఇగ్నోర్డ్. సరిగ్గా 48 గంటల్లో ఒకవేళ బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి అల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు, బీజేపీ నేత, ఎమ్మెల్యే చెప్పడం చూస్తున్నాం సార్. మరి ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసేంత కెపాసిటీ ఉందంటారా? మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అదే చెప్పాను, బీజేపీ గోడ మీద గుంట నక్కలా చూస్తూ ఉంటుంది, ఎవరితో ఎప్పుడైనా కలిసిపోవచ్చు. ఓకే. వాళ్ళకి ఏదో విధంగా స్టేట్లో 10-12 సీట్లు కావాలి ఇప్పుడు ప్రస్తుతం, అర్థమైందా? అంటే షేక్ చేస్తూ ఉంటారు. అలాగని చెప్పేసి కాంగ్రెస్ డెఫినెట్గా వాళ్ళకి వచ్చిన సీట్లు వీళ్ళకి ఇవ్వదు, వాళ్ళకి రాకుండా చేసి వీళ్ళకి లబ్ధి పొందాలంతే. బీజేపీకి ఏదో విధంగా 10 సీట్లు కావాలి, చాలా సింపుల్. నేను చెప్పేవి సింపుల్గా ఉంటాయి, మిగతా వాళ్ళందరూ చాలా క్యాలిక్యులేషన్గా మాడుతూ ఉంటారు, మంచి తెలుగులో మాడుతూ ఉంటారు కదా. నేను అలా చెప్పను. మన ఇద్దరు కాఫీ తాగుతా వెళ్ళినప్పుడు ఏం చేయదు నిజమేనా అంటే మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటాం, అలా ఉండాలని నేను మొట్టమొదటి చెప్పాను ఒక 3 years బ్యాక్. నా ఇంటర్వ్యూస్ కానీ నా సొంత ఛానల్ కానీ, ఇద్దరు కాఫీ తాగుతున్నప్పుడు పాలిటిక్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, ఇద్దరు కలిసి సరదాగా సినిమా గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉండాలి. పట్టి ఆ భాష ఉండి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, చిరాకు వాళ్ళు చూస్తే నాకు. ఎందుకది ఎవరికి అర్థమవుతుంది. ఇలాగే మాట్లాడుకోవాలి, క్యాజువల్గా మాట్లాడుకుంటేనే సోషల్ మీడియా, సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి అలాగే మాట్లాడుకోవాలి. ఆ విధంగా ఇట్టి రేపొద్దుట ఇలాగ అలా బీజం వేయకపోతే విషబీజం నాటాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది, బీజేపీ వాళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు అని కేటీఆర్ చెప్తాడు. అందులో నిజం ఉందా అంటే ఉండవచ్చు. బీజేపీకి ప్రత్యక్షంగా నేషనల్ లెవెల్లో పార్టీ ఎవరో అపోజిషన్ కాంగ్రెస్. వాళ్ళకి రేపొద్దున కాంగ్రెస్కి 10 సీట్లు వచ్చినా వీళ్ళకి డెఫినెట్గా ఎవరు నేషనల్ పార్టీ కాబట్టి ఎవరిస్తారు, బీఆర్ఎస్ ఇస్తుంది, అక్కడ జగన్ ఇస్తాడు, కూటమి చంద్రబాబు నాయుడు ఇస్తాడు, పవన్ కళ్యాణ్ ఇస్తాడు. వాళ్ళకి వస్తే ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఈక్వేషన్ కాంగ్రెస్ అనేది గెలిచిపోయింది. ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని జరిగిపోయింది. సో ఏదో విధంగా గవర్నమెంట్ని దొబ్బేయడానికి చూస్తారు వీళ్ళు, ఏదో విధంగా అతనికి వచ్చిన సీట్ల పాటికి వీళ్ళకి రావాలని చూస్తారు, కానీ వాళ్ళు ఎవరు, వీళ్ళు గెలవాలంటే వాళ్ళని బ్యాట్ చేయాలి. ప్రజల్లో పట్టుకొస్తాడు కేటీఆర్, రేపో మాపో పడిపోయి గవర్నమెంట్ ఇది అని చేత మీరు వాళ్ళకి ఎందుకు వేయడం, మాకు వేయండి, లేకపోతే బీజేపీకి వేయండి అని. అర్థమైందా? ఇండైరెక్ట్గా బీజేపీకి వేయమని వాళ్ళు కూడా చెప్తున్నారు, లేకపోతే వాళ్ళకి మనుగడ లేదు. ఒకటి తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా జైలుకిలో పెట్టాలని కాదు, జైల్లో కానీ పెడితే ఆ పార్టీ ఇమేజ్ని దెబ్బకొట్టడం కోసం. వాళ్ళిద్దరు జైలు వెళ్ళటం వల్ల వీళ్ళకి ఏమొస్తుంది, వాట్ విల్ గెట్? ఏమీ రాదు. వస్తే ఇస్తే సీట్లు రావాలి, ఆ పార్టీకి దెబ్బ కొడతారు. ఇలాగ మనం మాట్లాడుకునేట్టుగా మాట్లాడితేనే జనాలకు బాగా అర్థం అవుతుంది. నిజంగా గవర్నమెంట్ పరుగుట్టేస్తారంటే ఆ ఇంప్రెషన్ పట్టుకొచ్చాడు, ఒక విత్తనం వేసాడు కేటీఆర్. మరి నా మీద మరి టెలిఫోన్ అని అదని ఇదని మొత్తం వాగుతున్నారు కదా, అది నీ మీద కూడా ఒకటి వేద్దామని ఒక 20,000 ఒకటిని ఆ పార్టీకి ఇచ్చాడు కదా. మరి తర్వాత ఈ గవర్నమెంట్ పడిపోతుంది, వీళ్ళు మొత్తం లేపేస్తారండి.